నువ్వంతా ఎందుకయ్యా పౌడర్ కొట్టుకుంటున్నావు? స్కూల్ మాస్టర్ పౌడర్ కొట్టుకోకూడదా? ఏంటి నువ్వేమీ పౌడర్ కొట్టుకోవద్దు. ఈ లక్షణంలో నేనెవరు చూస్తారు? ఎలా దిక్కులు చూస్తున్నాడో చూడు. ఇదిగో తీసుకో. ఇదేంటి? ఇదేమైనా నీకు కొత్త? ఎందుకలా జంకుతూ నుంచున్నావు? అమ్ములు ఈరోజు స్కూల్ హాఫ్ డే. ఎప్పుడు చూసినా ఏదో కారణం చెప్తూ ఉంటావు. ఎలా మనం బతుకుతాం? ఇలా చూడు, నువ్వు తీసుకున్న జీతానికి మనం కుటుంబాన్ని నట్టలేం. నీకు మోసం చేసే అంత అలవాటు లేదు. మూత అలా పెట్టుకోకు. నేను చెప్పింది విను. ఏమయ్యో, ఈ ఆటలన్నీ నీ స్కూల్ పిల్లల దగ్గర మాత్రమే. అర్థమైందా? అమ్ములు నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వేమీ చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పినవంతా ఏం జరిగిందని. అయ్యయ్యో, ఆ రోజు అమ్మా నాన్న చెప్పారే, పోలీసోడు పోకిరోడు మాస్టర్ ముస్టోడని. మేనమామని నీకు తలంచితే నేను చేసుకొని నేను ఏం బాగుపడ్డానయ్యా? ఇదే ఇల్లు, ఇదే జీవితం, ఇదే పిల్లలు. నగలు చూసానా, బట్టలు చూసానా, ఏమని చెప్పను. చాలా మంచివారు. ఇదేనే కూతురా సమస్య. ఈ లోకాన్ని చూసన్నా నేర్చుకోవయ్యా. ఇలా చూడు, సాయంకాలం నువ్వు వచ్చేటప్పుడు ఈ సంచులను నిండుగా తీసుకురాలి. లేదంటే నువ్వు పసులతో పడుకోవాల్సిందే. అలాగే అమ్ములు. రారా, నీకు టీ పెట్టిస్తా. నువ్వు రామ్మ, మనం స్కూల్కి వెళ్దాం. నానా, అమ్మ నిన్ను బాగా తిట్టింది కదా. అవునమ్మా. ఇంక మీదట అమ్మ నిన్ను తిడితే 4 దెబ్బలు బాగా కొట్టు నానా. అట్టలేక కాదమ్మా, కానీ నా కోరిక ఏమిటంటే నిన్ను బాగా చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్పదాన్ని చేయాలని నా కోరిక. అది నెరవేరాలంటే కొంచెం ఓపికతోనే ఉండాలి. అప్పటిదాకా నువ్వు బాగా చదువుకో తల్లి, ఇవేం పట్టించుకోకు. నానా, ఇంక మీదట నేను బాగా చదువుతాను నానా. అలాగేనమ్మా. అమ్మాయిలు రసము మజ్జిగ తెచ్చారంటే అమ్మ నాటుకోడి వండింది కదా, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి బాబు అలా చూస్తున్నారు? అన్నీ మీకోసమే. తినండి తినండి, బాగా తినండి. బాగా కలుపుకొని తినండి బాబు. పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తినండి. మామయ్య, మీరు కూర్చొని తినండి మామయ్య. మీరు పిలిచిన మామ అని పిలిపి నా కడుపు నిండిపోయింది. సరే, ముందు మీరు తినండి. మీరు తిన్నారా? అమ్మాయిలు వెళ్ళి వేయించిన చేపలు తీసుకురండి. వెళ్ళండి. అల్లుడు, గ్రామం ఆచారం ప్రకారం ముందు అబ్బాయిలు తిన్న తర్వాత అమ్మాయిలు తినాలి. ముందు మీరిద్దరు కడుపు నిండా తినండి. మామయ్య పర్వాలేదు, మీకెందుకు ఇబ్బంది? అల్లులకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను. మీరు తినండి. అల్లుడు, ఊర్లో మేము తాగే గంజికే చాలా విశ్వాసంగా ఉంటాం. పట్టణంలో ఎలాగో నాకు తెలియదు అల్లుళ్ళు. మీరు విశ్వాసంగానే ఉంటారు. తినండి అల్లుళ్ళు. అల్లుళ్ళు, నా మనసు మా కూతుర్ల మనసు మీకు బాగానే తెలుసుంటుంది. ఏంటి మావయ్య ఎలా చెప్తున్నారు? నాకు బాగా తెలుసు మావయ్య. ఎప్పుడు మనసు ఒకేలా ఉండాలి. అల్లరి కోతిలాగా ఎప్పుడు మారుతూ ఉండకూడదు. అది అంత సరిగ్గా ఉండదు అల్లుళ్ళు. మీరు చదువుకున్నోళ్ళు అర్థం చేసుకుంటారు. మామయ్య, మీ మనసు బాగా అర్థం చేసుకున్నాం. లేవలేనురా, నా పెళ్ళ ఊరుకోదురా, చంపేస్తుందిరా. నీ దండం పెడతానురా. మాస్టారు, మీరు ఆశపడ్డారు కదా, అనుభవించండి. అంతా మట్ల కలిసిపోయింది కదా. కింద ఉన్న ఏం పెట్టరా? బ్రదర్, ఈ బైక్ లో వస్తున్నాడు సింహాచలం. తన టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. వేరే ఊరు వెళ్ళిపోదామా మనం? అవును బ్రదర్, నువ్వు చెప్పేది కరెక్టే. బ్రదర్, ఇవాళ నుంచి ఈ ఊరు కూడా మందే. బ్రదర్, ఏమంటున్నారు మీరు? తప్పించుకున్న మేక దొరికింది బ్రదర్. మళ్ళీ
కలుస్తామని ముందే చెప్పానా? మీ కాన్ఫిడెన్స్ సూపర్ అండి. అది సరే కానీ మీరేంటి ఇక్కడ? ఈ స్కూల్లోనే టీచర్ ట్రైనింగ్ కోసం వచ్చాం. ఓహో అలాగా. అవునండి, నా పేరు అర్చన, తన పేరు అంబిక. పేర్లు అదిరిపోయాయండి. సరే మీరేంటి ఇక్కడ? నేను ప్రాజెక్ట్ పని మీద వచ్చానండి. అన్నా టీచర్లు ఆ కుర్రాళ్ళు కలుసుకున్నారన్నా. రే వాళ్ళని చూస్తూనే ఉండండి, 2 నిమిషాల్లో వచ్చేస్తాను, సరేనా? అలాగేనా, చూసుకుంటాను. వీడి పేర మనకి ఎముడుగా ఎదురుగా వస్తాడు. అల్లుడు అల్లుడు అబద్ధాలు తీసి బండి నడపమంటే వింటేనే కదా నువ్వు. చెయ్యంది నన్ను లాగడం మానేసి ముందు అక్కడికి వెళ్ళి చూడు. మీ ఇద్దరు అల్లుళ్ళు ఆ టీచర్లతో లేచిపోతున్నారు. ఏంటి? యో మామయ్య, నన్ను తోసింది గురించి వదిలే. నీ అల్లుళ్ళు ఆ టీచర్లు చేరకుండా చూసుకో. తొందరగా వెళ్ళు, లేకపోతే లేచిపోతారు. అల్లుడు ఇంట్లో మీ అత్త కాఫీ పెట్టిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి తాగడం అరే ఎందుకు? కావాలంటే మీరు తీసుకోండి అంకుల్. సరేలే అల్లుడు. ఒక టీ ఇవ్వండి అమ్మా. ఇదిగోండి అంకుల్, తాగండి. ఇచ్చా బ్రదర్, ఇటు రండి. వస్తున్నా. ఆ రోజు మీ చైన్ని వీళ్ళే తీసిచ్చారు. ఓ థ్యాంక్స్. పర్వాలేదులేండి. అల్లుళ్ళు మీకు దిష్టి తగులుతుంది, రండి ఇంటికి వెళ్దాం. బాయ్. రండి అల్లుళ్ళు, వెళ్దాం. అరే ఒక్క నిమిషం ఆగండి. అంకుల్ రండి అల్లుళ్ళు, సరే, వెళ్దాం. తర్వాత మనం వాళ్ళే ఎక్కడ చూస్తున్నారేంటి? చెప్పండి. ఒక్క నిమిషం అంకుల్. అన్నా అన్నా, బయటికి రావన్నా, నేను చూసేశాను. ఏంటన్నా నువ్వు సొంత బంధం కావాలని మీ ఇంటికి వస్తే వెళ్ళి దాక్కుంటున్నావు. ఏమయ్యా ఎండ ఎక్కువగా ఉందా, అందుకని గబుకు లోపలికి వెళ్ళిపోయాను. ఏంటన్నా నువ్వు ఎండకి వానకి తట్టుకునే టేక్ చెట్టన్నా మనము. ఎందుకన్నా కప్పుకున్నావు? ఏంటన్నా ఇట్టాగా? ఏంది అట్టాగా? అన్నా నిన్న వరకు బాగానే ఉన్నావు కదా. ఇప్పుడు మాత్రం ఏంటి 10 ఏళ్ళలో బిచ్చం ఎత్తుకుంటున్నానా? బాగానే ఉన్నానుగా. అది కాదన్నా, నిన్నటి వరకు తల మీద అంత బొచ్చు ఉండేది కదా, కాలేజ్ కురలా తిరిగేవాడివి. ఇప్పుడేంటన్నా గుడ్డు కొట్టుకుని మరీ కామెడీలా కనిపిస్తున్నావు. అవునరా, పోను పోను నువ్వే మంచి పేరు తెచ్చుకునే వాళ్ళ ఉన్నావు. గుండ్రా చూడరా, గుండ్రా చూడు, చూడరా, చెప్పు, చెప్పరా. గుచ్చుతుందానా? ఏంటన్నా ఇలా చేస్తున్నావు? గుచ్చుకుంటుంది కదా, గుచ్చుకుంటుంది కదా. ఇది గుండు కాదురా, ఎండాకాలం పెట్టుకున్న స్టైల్. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మా అన్న ఎప్పుడు తిడుతూ ఉంటాడని. రేయ్, వీరుడి గురించేరా ఎప్పుడు అందరూ అనుకునేది. ఈ రోజు వీరుడి గురించి మీ అన్న తలుచుకుంటున్నాడు. నీతో ఇలా మాట్లాడుతుంటే మేము కూడా నీలాగానే గుండు కొట్టించుకొని తిరగాల్సిందే. పదండ్రా వెళ్దాం. రేయ్ ఎల్రా 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 ఎల్లు. నిజంగా ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసురా, తప్పించుకున్నాను బాబు. బ్రదర్, ఈ ఊర్లో ఎప్పుడెప్పుడు ఎవడో సమస్య తెచ్చి పెడతారో అర్థం కావట్లేదు. బాగా కోపం వస్తుంది. పట్టించుకోకు బ్రదర్, అయినా వాళ్ళు చదువు రానోళ్ళు, మనలాంటి వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి. అబ్బాయిలు ఆగండ్రా. ఏ కుర్రాళ్ళారా, మా మామ మీకు పిల్లనిస్తానని చెప్పాడంటగా. వాడు చెప్పాడని మీరు అలా చేసుకున్నారంటే మీ మెడలు పీకలు తీసేస్తా. మా అక్క కూతుర్ని మీరు చూసారా, మీ కళ్ళు పీకేస్తా. మేము పని మీద రాలేదండి, వేరే పని మీద వచ్చాం. దానికి వచ్చారా దీనికి వచ్చారా నాకు అనవసరం. మా మామ కూతుర్ని చేసుకోవాలని అనుకున్నారా, మీరు నిద్రపోయేటప్పుడు మెడలు కోసేస్తా. జాగ్రత్తగా ఉండండి. పండి.